హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. 1.5 year అయింది బైక్ తీసుకొని. ఒకనోవా ప్రైస్ ప్రో చూసుకోవచ్చు. ఇది ఒకనోవా ప్రైస్ ప్రో అనమాట. దీనికి ప్రాబ్లం వచ్చేసి అయితే బ్యాటరీ అయితే 15,000 కిలోమీటర్లకి బ్యాటరీ అయితే పోయిందనమాట. షోరూమ్ వాళ్ళు అయితే చైనా సమాధానం అయితే చెప్తారన్నమాట. కరెక్ట్గా మనకి రెస్పాండ్ అయితే కరెక్ట్గా ఉండదు. చైనా సమాధానాలు అయితే ఎక్కువ చెప్తారు. ఏ ప్రాబ్లం అయినా కానీ తీసుకున్నప్పటి నుంచి అయితే నాకైతే చాలా అంటే చాలా వరకు ప్రాబ్లమ్సే ఎక్కువ. మోటార్ సింబల్ కానీ ఇది లెంత్ కూడా హైట్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఫుట్ రెస్ట్ కాళ్ళు అయితే చాలా ఎక్కువ లాంగ్ పోయినట్టు కూడా చాలా కాళ్ళు అయితే నొప్పులు వేస్తుంది. చాలా హైట్ పెట్టుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. లేడీస్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇది బండి అయితే లేడీస్ కోసం అయితే అస్సలు కొనకండి ఈ బండిని. జెంట్స్ కూడా చాలా హైట్ ఉన్న వాళ్ళకైతేనే ఈ బండి అయితే సెట్ అవుతుంది అనమాట. మినిమం ఎంతైనా 6 feet అన్నా ఉండాలి. నేను 5.5 inches ఉన్నా కూడా ఇక్కడ చూడండి నాకైతే కాళ్ళు సరిగ్గా అంతలేవు. ఇది హైట్ అనేది చాలా హైట్ అనేది ఎక్కువ పెట్టినారు. కాళ్ళు కూడా చాలా పైకి అయితే అవుతున్నాయి అనమాట. ఇవి మనం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ నడపాలంటే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. తీసుకున్నప్పటి నుంచి నాకైతే షోరూమ్ చుట్టూ తిరగడానికి సరిపోయింది. సగం ప్రాబ్లమ్స్ అయితే 15,000 కిలోమీటర్లు తిరిగినాను. కానీ 15,000 కిలోమీటర్లకి మినిమం అంటే ఒక 40-50 సార్లు అయితే తిరిగిట షోరూమ్ చుట్టూ అయితే. ప్రతిసారి మోటార్ సింబల్ అయితే పడుతుంది. రెస్పాండింగ్ అయితే వాళ్ళది మనం ఏమైనా సమాధానం చెప్పినా అంటే టైర్లో గాలి తక్కువ ఉంటుంది అంటారు. మీరు మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదంటారు. షేరింగ్ సరిగ్గా పెట్టలేరు అంటారు. రకరకాల ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళే చెప్తారు. కానీ మనం అడిగినామంటే వాళ్ళు చైనా సమాధానం చెప్తారు అనమాట. మెకానిక్స్ ఏమో సరిగ్గా స్పందించరు. షోరూమ్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే మొత్తం చైనా బండికి చెప్పే సమాధానాలు చెప్తారు. మైలేజ్ పరంగా అయితే చాలా వరస్ట్ మైలేజ్ వస్తుంది. ఇది వాళ్ళు చెప్పింది నాకు 100 మైలేజ్ చెప్పినారు. 100 మైలేజ్ చెప్తే ఇది నేను ఫస్ట్ అయితే అలానే అనుకున్నాను అనమాట. 100 మైలేజ్ వస్తుంది అనుకున్నాను. ఇంకోటి అయితే 150 వస్తుందని చెప్పినారు. 180 వస్తుందని చెప్పినారు. ఇంకోటి ప్రైస్ ప్రో ప్లస్ అయితే 180 వస్తుందని చెప్పినారు. ఇది ప్రైస్ ప్రో బండి తీసుకున్నాను నేనైతే. ఈ ప్రైస్ ప్రో బండికి అయితే వాళ్ళు ఇచ్చిన మైలేజ్ అయితే 100 వరకు వస్తుందని చెప్పినారు. 80 నుంచి 100 వరకు వస్తుందని చెప్పినారు. వాళ్ళు చెప్పిన మైలేజ్ అయితే నాకు ఆ రోజు షోరూమ్ నుంచి కొన్నప్పటి నుంచి అయితే రావట్లేదు. మైలేజ్ రావలేదని అడిగినామంటే వాళ్ళు అన్నీ చైనా సమాధానాలు చెప్తారు. వేరే సమాధానాలు అయితే చెప్పరు. గాలి తక్కువ ఉంటుందని చెప్తారు. లేదంటే ఇద్దరు ఎక్కింటారని చెప్తారు. లేదంటే మీరు వెయిట్ ఎక్కువ వేసింటారని చెప్తారు. ఇలాంటి సమాధానాలు అయితే చెప్తారన్నమాట. సింగిల్గా పోతేనే మైలేజ్ వస్తుంది అంటారు. బైక్ కొన్నాక ఎవరైనా సింగిల్గా వెళ్తారా? బైక్ తీసుకున్నాక మనం ఎప్పుడైనా కానీ సింగిల్గా వెళ్తామా? కనీసం ఎంత లేదన్నా ఒక ఇద్దరు కోసం అయితే మనం బైక్ అయితే కొంటాం కదా. సింగిల్ వెళ్ళడానికి అయితే కొనం కదా బైక్ అయితే. ₹1,00,000 బండి పెట్టి ఒక సింగిల్ పర్సన్ అయితే వెళ్తారా అండి? ₹1,00,000 బైక్ పెట్టినాక 2 person వెళ్ళదు కదా. మినిమం బండి తీసుకున్న 6 నెలలకే సస్పెన్షన్ అయితే పోయింది. సస్పెన్షన్కి మళ్ళీ వాళ్ళు సస్పెన్షన్కి అయితే మళ్ళీ సపరేట్ డబ్బులు అడిగినారు. సస్పెన్షన్ ఎట్లా ఉంటుందంటే ఇద్దరు ఎక్కినామంటే కూడా కిందికి అయితే జరక్ అనేది సౌండ్ అయితే వస్తుంటుంది అనమాట. మళ్ళీ సస్పెన్షన్ మార్చడానికి మళ్ళీ సపరేట్ అమౌంట్ అయితే అడుగుతారు వాళ్ళు. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఈ లెగ్ ఫుట్ రెస్ట్ ప్రాబ్లం అయితే చాలా హెవీ ప్రాబ్లం అనమాట. ఇది ఇంత హైట్ ఉంది బండి అయితే. ఇది అసలు లేడీస్కి అయితే చాలా కంఫర్టబుల్లే కాదు. ఇది బండి లేడీస్ కోసం కొనుగోలు అయితే అస్సలు ఈ బండిని తీసుకోవద్దండి. ఎందుకంటే లేడీస్ వాళ్ళు అయితే చాలా కింద పడిపోతారు. ఈ బండి నడుపుకుంటే ఖచ్చితంగా కింద పడతారు లేడీస్ అయితే. 6 feet ఉండాలి మినిమం. ఈ బండి కొనాలంటే 6 feet ఉండాలి. వాళ్ళు ఎవరికి తయారు చేసినారో మనుషులు నడపడానికి తయారు చేసినారో ఎవరికి తయారు చేసినారో నాకైతే అర్థం కాదు. ఈ బండిని అసలు చాలా కంఫర్టబుల్ అనేది లేదు. నేనైతే మంచిగా ఉంటుంది అనేది తీసుకున్నా. 1.5 year అయితే అయిపోయింది నేను నడిపి. బ్యాటరీ ప్రాబ్లం వచ్చేసింది. బ్యాటరీ అయితే ఫుల్గా హీట్ అయిపోయి ఉబ్బిపోయింది అనమాట. 1.5 yearకే మీరు చూసుకోవచ్చు. రీడింగ్ అయితే చూడండి 15,900 అయ్యింది. బ్యాటరీ అయితే పోయింది. 3 years వారంటీ అని చెప్పినారు. కానీ ఇప్పుడు పోయి మనం అడిగితే కానీ వాళ్ళు మినిమం ఇంత లేదన్నా బ్యాటరీ రావడానికి 3 months పడుతుంది అని చెప్తున్నారు. అది కూడా బ్యాటరీ అయితే రీప్లేస్మెంట్ చేయరంట. అదే బ్యాటరీని రిపేర్ చేస్తారు అని అయితే చెప్తున్నారు అనమాట. బండికి అయితే 3 years వారంటీ ఇచ్చినారు. కానీ బ్యాటరీ అయితే 1.5 yearకే పోయింది. బ్యాటరీ పోయిన సమాధానం అయితే సరిగ్గా ఉండదు. రెస్పాండింగ్ ఏమి ఉండదు. నేను అనుకున్నాను వాళ్ళు ఫస్ట్ బ్యాటరీ అయితే మారుస్తారులే, 3 years వారంటీ ఇచ్చారు కదా, బ్యాటరీ అయితే మారుస్తారులే అని అనుకున్నాను. కానీ నేను తీరా ఇప్పుడు బ్యాటరీ పోయిందని పోయే తలకైతే వాళ్ళు బ్యాటరీ ఓన్లీ రిపేర్ చేసి ఇస్తాము, అది కూడా 3 months 4 months పడుతుంది రిపేర్ చేయించే లోపల అని చెప్తున్నారు. మళ్ళీ తర్వాత అడిషనల్గా కొరియర్ ఛార్జెస్ అయితే ఒక 1,600 అయితే పే చేయాల్సి వస్తుంది సార్ అని చెప్తున్నారు. ఇది బ్యాటరీ రిపేర్ చేసి ఇవ్వడానికి కూడా వాళ్ళకి మళ్ళీ ఛార్జెస్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది.
చాలా వరస్ట్ బండి అంటే వరస్ట్ బండి ఇదైతే నాకైతే తెలిసి ₹1,00,000 మనం అమౌంట్ పెట్టినా కూడా మనకు దీంట్లో డబ్బులు అయితే మనకు ఏమైతే మిలగవు. చాలా ఇబ్బందికరమైన బండి ఇదైతే. తీసుకున్నప్పటి నుంచి నాకైతే నరకం చూపించింది ఇది. ప్రతిసారి మోటార్ సింబల్ అయితే బాగా పడుతుంది. మనం మోటార్ సింబల్ కంప్లైంట్ చెప్పినా కూడా వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు అనమాట. ఒక ఏమో అడ్జస్ట్మెంట్ చేసినాము సరే చేసినాం సార్ అని చెప్తారు, పంపిస్తారు. చేసినాం సార్ అని పంపిస్తారు. చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చైనా కంప్లైంట్సే చెప్తారు. కానీ మన ఈ బండి అయితే ఇండియా బండి అయితే నేను అనుకోవట్లేదు, చైనా బండి అని నేను అనుకుంటున్నా. చైనా బండి కంటే ఘోరంగా మోటార్ సింబల్ అయితే పడుతుంది అనమాట. మోటార్ సింబల్ పడిందంటే కానీ బండి అయితే ముందరికైతే వెళ్ళదు. మనం ఎక్కడికైనా అర్జెంటుగా లాంగ్ పోవాలనుకుంటామన్నా ఈ బండిని నమ్ముకొని పోయినామంటే అయినా మధ్యలోనే అవుట్ అయిపోతాము, కష్టము. లాంగ్ వెళ్ళే వాళ్ళకి, లాంగ్ పోవాలనుకున్న వాళ్ళైతే ఈ బండి అయితే తీసుకోకండి. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇస్తుంది అనమాట. మైలేజ్ అయితే చాలా ఘోరం అనమాట. మనము 60 స్పీడ్లో వెళ్ళామంటే కానీ మనకి 40 నుంచి 50 వరకే మైలేజ్ వస్తుంది. 40-50 వస్తుంది, 40 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. వాళ్ళు చెప్పడం అయితే 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు అని చెప్తారు. కానీ మనకి మైలేజ్ అయితే చాలా డల్ వస్తుంది అనమాట. మనకి మైలేజ్ రావాలంటే కానీ 30 నుంచి 35, 40 వరకు అయితే పోవాలంటారు. 30-45 పోవాలనుకునే పోయేటట్టయితే కానీ మనం ఈ బైక్ ₹1,00,000 పెట్టి ఎందుకు కొనాలండి? మనం 40 స్పీడు, 30 స్పీడు, 30-40 స్పీడ్ పోయే పని అయితే మనం ఈ బండి ఎందుకు కొనాలా చెప్పండి? లేదంటే పక్కన ఇంకోటి వేరే కంపెనీలు తీసుకోవచ్చు కదా. మనం ₹1,00,000 పెట్టి కొంటే మనం 40 స్పీడ్ పోవడానికైనా ఈ బండి కొనేది. 60 స్పీడ్ పోతుందనే మనం ఈ బండి కొనింటాము. 60 స్పీడ్ పోయినామంటే ఇది అస్సలు మైలేజ్ అనేది రాదు. మనకి 80 కిలోమీటర్ల మైలేజ్ రావాలంటే 30, 35, 40 కంటే ఎక్కువ పోయినామంటే అస్సలు మైలేజ్ అయితే రాదు ఇది. మనం ఈ మైలేజ్ రాని బైక్ తీసుకొని ఈ బైక్ ₹1,00,000 పెట్టి ఎందుకు కొనాలా చెప్పండి? అదే హీరో బైక్ లేకపోతే వేరే బైక్ తీసుకున్నామంటే 30 స్పీడ్లో 60 కిలోమీటర్లన్నా వస్తుంది మినిమం. మనకి డబ్బులు సేవ్ అవుతాయి. 65,000కి 70,000కి వస్తుంది బండి కూడా. 30,000 తగ్గుతుంది. మళ్ళీ మైలేజ్ ప్రకారం మైలేజ్ ఉంటుంది. స్పీడ్ ఇది అదే స్పీడ్ మెయింటైన్ చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ లైసెన్స్ ఉండకపోతే మళ్ళీ ఒక ప్రాబ్లం. స్పీడ్ ఎక్కువ వెళ్తుందని మనం ఇదైతే అనుకుంటాము. మళ్ళీ లైసెన్స్ కోసం అయితే ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. మనకి అదే బండి 30 స్పీడ్ తీసుకుంటే మైలేజ్ పరంగా మైలేజ్ వస్తుంది. మనకి కాస్ట్ పరంగా కాస్ట్ తగ్గుతుంది. మళ్ళీ టౌన్లో ఎవరో మన పిల్లలు వేసుకపోయినా ట్రాఫిక్ వాళ్ళు అయితే పట్టుకోకుండా ఉంటారు. దీని అయితే మైలేజ్ పరంగా నష్టమే, డబ్బు పరంగా నష్టమే. మనం పోయినా కూడా చలానాలు కూడా నేను కూడా 2-3 సార్లు చలానాలు అయితే కట్టినాను అనమాట. టౌన్లో వెళ్ళి మా పిల్లలు వెళ్ళి 2-3 సార్లు చలానాలు అయితే కట్టినారు ఈ బండికి. ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లం ఉంటుంది. చూడండి ఫ్రెండ్, 15,900 అయితే తిరిగింది. మనం బ్యాటరీ అయితే రిటర్న్ చేయడానికి వెళ్తున్నాం అనమాట ఈరోజు. బ్యాటరీ ఓపెన్ చేద్దారా. బ్యాటరీ ఫుల్ హీట్ అయితే అవుతుంది అనమాట ఛార్జింగ్ పెట్టినప్పుడు. ఎప్పుడు వెళ్ళిపోతుంది అనేది అయితే భయం అయితే చాలా భయం అవుతుంది. మనం బ్యాటరీ అయితే తీసుకెళ్ళి షోరూంలో ఇచ్చేద్దాము. చూడండి ఫ్రెండ్, ప్రైస్ ప్రో బ్యాటరీ అయితే ఇదనమాట. ఈ బ్యాటరీ అయితే మనకి రీప్లేస్మెంట్ చేయాలంట. ఓన్లీ దానిలో ఉన్న సెల్స్లు అయితే మారుస్తాము, రిపేర్ చేసి ఇస్తామని చెప్తున్నారు. కొత్త సెల్స్లు వేసి ఇస్తామని చెప్తున్నారు. మళ్ళీ అప్పుడు కూడా మనకి ఎన్ని రోజులు వస్తుందో, మనకి వారంటీ కరెక్ట్గా పనిచేస్తుందో లేదైతే మనకు కూడా అంత కరెక్ట్గా తెలియదు. బ్యాటరీ వేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు షోరూమ్ దగ్గరికి. మేము బండి అయితే ఇంటి దగ్గరనే పెట్టుకొని రాండి అని చెప్పినారు. ఓన్లీ బ్యాటరీ ఒకటే తీసుకురామని చెప్పినారు అనమాట. అందుకే బ్యాటరీ ఒకటే తీసుకెళ్తున్నాము. क्या रेट है बैटरी मैडम का क्या